నమస్తే. గేమ్ చేంజర్ మొత్తానికి ఎన్ని గేములు చేంజ్ అవ్వబోతున్నాయి అనేది అర్థం కావట్లేదు, కానీ రామ్ చరణ్ యొక్క కెరియర్లో ఇదొక మైల్ స్టోన్గా నిలవబోతుందని చెప్పి అయితే అర్థమవుతుంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గేమ్ చేంజర్ మొత్తానికి ఎవరు గేమ్ చేంజ్ అయిపోతున్నాడు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే మొత్తానికి టాలీవుడ్లోనే ఇప్పుడు పోటాపోటీ నెలకొంది. గతంలో మనం చూసుకుంటే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ లాగా చూసుకున్నాం, లేదా టాలీవుడ్ వర్సెస్ శాండిల్వుడ్ చూసుకున్నాం. కానీ ఈసారి టాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్ లాగా మనం చూసుకోవాలి. మొత్తానికి గేమ్ చేంజర్ టాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్ అనుకోవాలా, లేదా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనుకోవాలంటే ఏం చెప్తారు? అంటే సినిమా ట్రైలర్ అయితే వచ్చింది కాబట్టి ట్రైలర్లో చూసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ముఖ్యమంత్రికి మధ్యలో జరిగే వార్, మధ్యలో రైతు సమస్యలు అనేది కనిపిస్తుంది. ఎస్జే సూర్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, అతనితో ఢీకొనటం ఐఏఎస్ ఆఫీసర్ అనే మరి పాత్ర, రామ్ చరణ్ పాత్ర. దాని మీద చూసుకుంటే ఎస్జే సూర్యకి ఇలాంటి పాత్రలు ఇస్తే అతను కొట్టిన పిండే. ఈ మధ్యకాలంలో మనం శనివారంలో చూసాం అతని పాత్ర ఏ తరహాలో ఉంటుందో. ఆ ముఖ్యంగా సైకో విలన్ క్యారెక్టర్లు చేయడంలో అతను నెంబర్ 1 అనుకోవాలి. మరి సైకో ముఖ్యమంత్రిగా చూడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది చూస్తుంటే. మరి ఆ సైకో ముఖ్యమంత్రితో మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢీకొనటం అనేది ఈ సినిమాలో ప్రధాన అంశం. కాకపోతే ఇంకొక పాత్ర, అది మరి రామ్ చరణ్ పోషించిన పాత్రే. ఆ పాత్ర అతనికి సోదరుడా, లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా తండ్రా, ఈ పాత్రకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఒక సస్పెన్స్. అది ట్రైలర్లో మనకి ఎక్కడ రివీల్ కాదు. ఇంట్రెస్టింగ్ ఏర్పడింది చూడటానికి. మనకి సినిమా చూడాలన్న కుతూహలాన్ని మాత్రం ట్రైలర్ రేకెత్తించింది. ఆ విషయంలో ట్రైలర్ సక్సెస్ అయింది. అయితే మనం చూసుకుంటే దీంట్లో శ్రీకాంత్ కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదిగాక ఎస్జే సూర్య పాత్ర కూడా మనం చూస్తూ వస్తున్నాం. భారీ ఎత్తున ప్యాడింగ్ అయితే కనిపిస్తుంది. సో ప్యాడింగ్ గురించి మీరేం చెప్తారు? అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి మొట్టమొదటిసారిగా శంకర్ కాంబినేషన్లో వస్తున్న డైరెక్ట్ రామ్ చరణ్తో డైరెక్ట్ తెలుగు మూవీగానే మనం చూడాల్సి వస్తుంది. దీన్నే పాన్ ఇండియా స్థాయిలోనే శంకర్ సినిమా అంటేనే ఆల్రెడీ అతనికి గుర్తింపు ఉంది కాబట్టి ఒకవేళ భారతీయ 2 ఎఫెక్ట్ ఏమైనా పడుతుందనే ఒక నీడలు కమ్ముకున్నా కానీ పటాపంచలు చేసేలాగా ట్రైలర్ అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరనే విషయం చూసుకుంటే గేమ్ చేంజర్ దిల్ రాజు గారే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంక్రాంతి సినిమా బరిలో ఉన్నది గేమ్ చేంజర్ ఉంది. అటుపక్క సంక్రాంతికి వస్తున్న సినిమాలు నిర్మాత ఆయనే. అలాగే డాకు మహారాజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఐజామ్లో డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజు గారు, వెంకటేశ్వర వాళ్ళు మూవీస్ వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి దిల్ రాజు గారు గేమ్ చేంజర్కి చెప్పుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా ప్యాడింగ్ పరంగా చూసుకున్నా ఎస్జే సూర్య కానీ ఇతర మనకి ప్యాడింగ్ కానీ శ్రీకాంత్ కానీ ఇతర తారాగణం చూసుకున్నా కానీ ఈ సినిమా మీద అయితే హైప్ క్రియేట్ అవ్వడానికి ఆస్కారం బాగా ఉంది. క్రియేట్ అయ్యింది కూడా. దీనికి సంబంధించి మరి అమెరికాలో ఒక ఈవెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పుష్ప 2తో కంపారిజన్ మొదలవుద్ది ఎప్పుడైనా సరే. ఒక ఫ్యామిలీలో 2 హీరోలు ఒకే ఫ్యామిలీ నుంచి ఒక మెగా ఫ్యామిలీగా అనుకున్నప్పుడు మెగా కుటుంబం, అదే హలో కుటుంబం అన్నా కానీ ఎప్పుడైతే బయట వాళ్ళతో పోటీ ఉండదు ఎప్పుడైనా సరే. ఇంట్లో వాళ్ళు పోటీ పడుతూ ఉంటుంది. ఈ కలెక్షన్ ఎంత ఉన్నాయి, ఈ కలెక్షన్ ఎంత ఉన్నాయి అనడానికి. ఇక్కడ ఏమవుతుందంటే 12,000 థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఎక్కువ 12,000 థియేటర్లో రిలీజ్ చేస్తారు. విదా మయూర్చి అని చెప్పి మన అజిత్ సినిమా కూడా వాయిదా పడిపోయింది. దాంతో 10వ తారీఖు సోలో రిలీజ్ అంటే ఓవరాల్గా కూడా ఒక కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే దాదాపు 270 కోట్లు 300 కోట్లు చిల్లర పుష్ప 2 వసూలు చేయగలిగినప్పుడు మరి ఈ సినిమా కూడా ఆటోమేటిక్గా ఆ స్థాయిలోనే వసూలు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడే అవకాశం ఏంటంటే గతంలో పుష్ప మితిమీరినటువంటి ఒక టికెట్ రేట్లతో అమ్మడం కానీ, ప్రీ రిలీజ్లు కానీ, లేదంటే బెనిఫిట్ షోలు కానీ చూసాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం అయితే తెలంగాణలో అయితే కనిపించడం లేదు. సో అంత కలెక్ట్ చేసే అవకాశం ఉందా? సో పుష్ప నిజంగానే గేమ్ చేంజర్కి ఒక దెబ్బ వేసాడంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దెబ్బ పడిందని అనుకోవాలి తెలంగాణ పరంగా చూసుకుంటే. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చేమనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే ఆ సినిమాకి ఇచ్చి ఈ సినిమాకి ఇవ్వకపోతే మళ్ళీ దీని మీద విమర్శలు వస్తాయి. కాబట్టి ఈసారికి ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి ఈసారికి ముఖ్యమంత్రి గారు ఏంటంటే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందేమో అనుకున్నాను నేను. ఒకవేళ లేకపోయినా వచ్చే నష్టం అయితే లేదు. తెలంగాణ ప్రాంతంలో ఆ మేరకు కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కూడా మనకి చాలా కీలకం. ఇవాళ ఉన్న సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్లోనే ఎక్కువ వసూలు అవుతుంది. అలా ఏపీలో రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రికార్డ్ అయితే గేమ్ చేంజర్ క్రియేట్ అవుతుంది. మరి ప్రీమియర్ షోలు వేశారు పుష్ప 2కి.
గేమ్ చేంజర్ కూడా 9వ తారీఖున షోలు వేస్తారా, ఎందుకంటే మరి అది కూడా కౌంట్ అవుతుంది కలెక్షన్, అది ఫస్ట్ డే కలెక్షన్ కింద కౌంట్ చేస్తున్నారు కాబట్టి అలాగే 9వ తారీఖు నుంచే షోలు పడే అవకాశం అయితే ఉంది. సో గతంలో చూసుకుంటే శంకర్ సినిమాలన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి, చాలా గ్రాండియర్గా కనిపిస్తూ వస్తుంటాయి. సో శివాజీ సినిమా కూడా చూసాము. సో శివాజీ సినిమా లాగానే చాలా భారీ ఎత్తున కమర్షియల్ యాంగిల్స్లో ఉండే సినిమా కింద మనం దీన్ని చూడొచ్చు అంటారా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా? ఖచ్చితంగా, ఎందుకంటే శంకర్ సినిమాలో పాటలకు ప్రత్యేకత ఉంటుంది. పాటల లొకేషన్స్ పరంగా కానీ ఎక్కడ రాజీ పడే తత్వం ఉండదు, ఖర్చుకు వెనకాడకుండా చేయిస్తాడు ఆయన. కాబట్టి మనకి జరగండి సాంగ్తోనే మొదట్లో వచ్చిన సాంగే మనకి చాలా రిచ్ లుక్లో కనిపిస్తుంది. మనకి భారతీయుడు ఫస్ట్ భారతీయుడులో పాటలు కూడా ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు. తర్వాత ఒకే ఒక్కళ్ళ పాటలు కానీ ఇలా చూసుకున్నప్పుడు శంకర్ ప్రతి సినిమాలో జీన్స్లో కానీ ఇలా చూసుకున్నప్పుడు ప్రతి సినిమాలో కూడా పాటలు హైలైట్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా దీంట్లో రామ్ చరణ్ మంచి డ్యాన్సర్ కాబట్టి ఖచ్చితంగా అతను వాడుకుంటారు, ఖచ్చితంగా మంచి పాటలు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎలాంటి అంచనాలు ఉండబోతున్నాయి? నిజంగా పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ కింద చూడబోతున్నారా, లేకపోతే ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏమవుతుందంటే సంక్రాంతి సినిమాలు వస్తున్నా కానీ దాని గేమ్ చేంజర్ని ఆ సంక్రాంతి సినిమాలతో పోటీలో పడట్లా, గేమ్ చేంజర్ని పుష్ప 2తో పోటీ పెడుతున్నారు. అదే జరుగుతుంది, అదే జనరల్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సాధారణంగా సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి అంటే డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కి పోటీనా ఇలా మాట్లాడుకోవాలి, కానీ అలా మాట్లాడట్లేదు ఎవరు. పుష్ప 2కిను గేమ్ చేంజర్కి పోటీలాగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డాకు మహారాజ్ అనేది పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన సినిమా కాదు. ఇక్కడ గేమ్ చేంజర్ అనేది ఆ డైరెక్టర్ కానీ రామ్ చరణ్ ఆల్రెడీ RRRతో గ్లోబల్ స్టార్గా ఉన్నాడు కాబట్టి మనం గ్లోబల్ స్టార్ని ఇంకో ఐకాన్ స్టార్తో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే అండి. సో చూద్దాం సార్, మొత్తానికి సంక్రాంతి వరలో నించోబోతున్నటువంటి ఒక గేమ్ చేంజర్ ఎలాంటి గేమ్ చేంజ్ చేయబోతుంది అనేది మాత్రం చూద్దాం మరి. నమస్తే. నమస్తే.